హౌ మెనీ 2-digit వాల్యూస్? ఇవన్నీ మంచి క్వశ్చన్లు సార్. హౌ మెనీ, ఎన్ని 2-digit నంబర్లు ఉన్నాయి? 7 పవర్ p అనేది 3 తోటి ఎండ్ అవుతుంది. 3 తోటి ఎండ్ అవ్వాలంటే a పవర్ 4k ప్లస్ 3నే a క్యూబ్ అవుతుంది. a పవర్ 4k ప్లస్ 3నే a క్యూబ్ అవుతుంది. 17 పవర్ 4k ప్లస్ 3 చేసేస్తే అది 7 క్యూబ్. 7 క్యూబ్ ఈజ్ 343 అవుతుంది. అంటే p అనేది ఏ వాల్యూలు తీసుకుంటుంది? ఏదైతే 4 తోటి డివైడ్ అవ్వి 3 రిమైండర్ వస్తుందో ఆ వాల్యూలు తీసుకుంటుంది. ఏదైతే p 4 తోటి డివైడ్ అయ్యి 3 రిమైండర్ వస్తుందో అది మాత్రమే తీసుకుంటుంది. 7కి ఏ పవర్ వేస్తే మనకు 3 యూనిట్ డిజిట్ వస్తుంది. 7 క్యూబ్ ఈజ్ 343. అంటే p అనేది 3 కావాలి. ఏ క్యూబ్ ఎప్పుడు వస్తుంది? p అనేది 4k ప్లస్ 3 ఫామ్ లో ఉన్నప్పుడు. p అనేది 4k ప్లస్ 3 ఫామ్ లో ఉండాలి. క్వశ్చన్ లో 2-digit నంబర్లు ఉండాలి. క్వశ్చన్ లో 2-digit నంబర్లు ఉండాలి. 2-digit నంబర్లు అంటే k 0 చెయ్యలేను. 0 చేస్తే 4 ఇంటూ 0 ప్లస్ 3. క్వశ్చన్ అనేది 2-digitల నంబరు. k అనేది 1 చెయ్యలేను. 4 ప్లస్ 3 ఎంత? 7. ఇది చెయ్యలేను. k 0 కాదు, k 2 కాదు. k 2 నుంచి స్టార్ట్ అవుతుంది. 3, 4 అట్లా 2-digitల నంబర్ల వరకు కూడా ఇయ్యాలి. k 25 వేసాను అనుకోండి. 25 4 100. 100 ప్లస్ 3 ఎంత? 103. 103 అనేది 3-digit నంబర్ అయింది. అంటే k 2 నుంచి స్టార్ట్ అయ్యి 24 వరకు ఏ వాల్యూలన్నా తీసుకోవచ్చు. సో 2 నుంచి 24 మొత్తం ఎన్ని వాల్యూలు తీసుకోవచ్చు? 23 వాల్యూలు తీసుకోవచ్చు. ఎట్లొచ్చింది ఇది? హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. హైయెస్ట్ వాల్యూ 24, లోయెస్ట్ వాల్యూ 2 ప్లస్ 1. ఆన్సర్ ఎంత? 23. ఆన్సర్ ఎంత? 23. 17 పవర్ సమ్ నంబర్. 17కి 7కి ఏది పవర్ చేస్తే మనకు 3 వస్తుంది? 7కి ఏది పవర్ చేస్తే మనకు 3 వస్తుంది? 7 పవర్ 1 ఈజ్ 7. 7 స్క్వేర్ ఈజ్ 49. 7 క్యూబ్ ఈజ్ 343. అంటే p గనక 3 వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. p 3 రావాలంటే ఏ క్యూబ్ రావాలంటే ఏ ఫార్మాట్ లో ఏ క్యూబ్ వస్తుంది? a పవర్ 4k ప్లస్ 3. a పవర్ 4k ప్లస్ 3. a పవర్ 4k ప్లస్ 3 అనేది a క్యూబ్ అవుతుంది. అంటే p అనేది 4k ప్లస్ 3 ఫామ్ లో ఉండాలి. తడుక అర్థమైంది కదా? p అనేది 4k ప్లస్ 3 ఫామ్ లో ఉండాలి. k 0 కాకూడదు. 0 అవుతే గనక ఒకటే ఒక డిజిట్ నంబర్ అవుతుంది. 4 ఇంటూ 0 ప్లస్ 3. k గనక 1 అవుతే 4 ప్లస్ 3 7. సో మనకు 2-digit నంబర్లు కావాలి. 2 నుంచి 24 వరకు వేసుకున్నాను. ఎందుకు 24 వరకు వేసుకున్నాను? k గనక 25 అవుతే 25 4 100. 100 ప్లస్ 3 ఎంత? 103. 103 అనేది 3-digit నంబర్ అయింది. ఇది ప్రీవియస్ క్వశ్చన్. ఇట్లాంటి ఫార్మాట్లు నాకు తెలిసి ఇక్కడ మీకు చాలా ఈజీగా ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తారు. యూనిట్ డిజిట్ ఆఫ్ 37 పవర్ p 3 డైరెక్ట్ గా మనం ఇప్పుడే చేసుకున్నాము. 37 క్యూబ్ ఇట్ ఈజ్ 7 క్యూబ్. 7 క్యూబ్ ఈజ్ 343. 7 క్యూబ్ ఈజ్ 343. అంటే p అనేది 3 కావాలి. p అనేది 3 చేస్తే 3 క్యూబ్. 3 క్యూబ్ యూనిట్ డిజిట్ ఎంత? 7. p అనేది 3 కావాలి. సో జస్ట్ యూనిట్ డిజిట్ అడిగాడు. 7 క్యూబ్ ఈజ్ 343. సో 3 క్యూబ్ ఎంత అవుతుంది? 27. 3 క్యూబ్ ఎంత అవుతుంది? 27. ఫర్ హౌ మెనీ 2-digit నంబర్ వాల్యూస్? యూనిట్ డిజిట్ ఆఫ్ 2 పవర్ n 4 పవర్ n 2 పవర్ n 2 పవర్ n అండ్ 4 పవర్ n యూనిట్ డిజిట్ మ్యాచ్ అయ్యే ఈ 2 పవర్ n అండ్ 4 పవర్ n
2 పవర్ n 4 పవర్ n 2 పవర్ n 4 పవర్ n ఈ రెండు యూనిట్ డిజిట్ సేమ్ అయ్యే ఎన్ని 2 డిజిట్ నంబర్లు ఉన్నాయి, ఎన్ని 2 డిజిట్ నంబర్లు ఉన్నాయి, ఎన్ని 2 డిజిట్ నంబర్లు ఉన్నాయి. n గనక ఒకటే ఇస్తే 2 పవర్ 1 2 4 పవర్ 1 4 మ్యాచ్ అవ్వట్లేదు, మ్యాచ్ అవ్వాలి. n గనక 2 ఇస్తే 2 స్క్వేర్ 4 4 స్క్వేర్ 16 4 6 మ్యాచ్ అవ్వట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు. n గనక 3 వేస్తే ఇది 8 4 క్యూబ్ 64 ఇది కూడా మ్యాచ్ అవ్వట్లేదు, ఇది కూడా మ్యాచ్ అవ్వట్లేదు. n వాల్యూ 4 2 పవర్ 4 ఈజ్ 16 n 4 పవర్ 4 అంటే 4 పవర్ 4 ఈజ్ 6 అంటే ఇక్కడ మ్యాచ్ అయింది. అంటే n వాల్యూ 4 ఉండాలి, 4 మల్టిపుల్స్ ఏవైనా ఉండొచ్చు. 4 8 12 4 8 12 2 డిజిట్ నంబర్లు అడిగాడు, 2 డిజిట్ నంబర్లు అంటే n అనేది 4 మల్టిపుల్ ఏదైనా ఉండొచ్చు 4x. సో 2 డిజిట్ నంబర్లన్నీ x వాల్యూ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. సారీ 2 డిజిట్ నంబర్లు కదా, 3 డిజిట్ వేసుకుంటున్నాను. 2 డిజిట్ నంబర్లు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 3 నుంచి స్టార్ట్ అయ్యి 24 వరకు వస్తుంది. 4 మల్టిపుల్స్ 12 కావచ్చు, 16 కావచ్చు, 20 కావచ్చు, అట్లా 96 వరకు కూడా కావచ్చు. ఎక్కడ మ్యాచ్ అయింది, n వాల్యూ 4 దగ్గర మ్యాచ్ అయింది, 4 మల్టిపుల్స్ దగ్గర మ్యాచ్ అయింది. 4 మల్టిపుల్స్ దగ్గర మ్యాచ్ అవుతే 4 8 12 అండ్ సో ఆన్, 4 8 12 అండ్ సో ఆన్. ఇది 4 ఇంటూ మల్టిపుల్. నాకు 2 డిజిట్ నంబర్లు కావాలి. 4 అనేది సింగిల్ డిజిట్ నంబర్, 8 అనేది సింగిల్ డిజిట్ నంబర్. 4 సింగిల్ డిజిట్, 8 సింగిల్ డిజిట్. అంటే x అనేది 3 నుంచి 24 వరకు ఏదైనా తీసుకుంటుంది. 4 3 12 2 డిజిట్ నంబర్లు, 4 4 16 2 డిజిట్ల నంబర్లు, 4 24 96 2 డిజిట్ల నంబరు. హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. 24 మైనస్ 3 ప్లస్ 1 మొత్తం ఎన్ని 2 డిజిట్ నంబర్లు, 22 2 డిజిట్ నంబర్లు, 22 2 డిజిట్ నంబర్లు. హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1, హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. ఈ లాజిక్ అర్థమైంది కదా సార్? అందరికీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ నంబర్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా?